Dear economics students, welcome to EPR Education. Today in this video class, we are going to discuss demand analysis topic, that is, why a demand curve has a negative slope. Demand రేఖ ఎందుకు రుణాత్మక వాలు కలిగి ఉంటుంది, or why a demand curve slope downward from left to right. డిమాండ్ రేఖ ఎందుకు ఎడమ నుండి కుడికి దిగువకు వాలి ఉంటుంది, ఆర్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ఫాలింగ్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. డిమాండ్ రేఖ దిగువకు వాలి ఉండటానికి కారణాలు ఏమిటి? ఆన్సర్ ఈస్ జనరల్లీ ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సాధారణంగా డిమాండ్ రేఖ వాలు ఎడమ నుంచి కుడికి దిగువకు వాలి ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ ద డిమాండ్ డిక్రీజెస్. ఎప్పుడైతే ధర పెరుగుతుందో డిమాండ్ తగ్గుతుంది. అండ్ వెన్ ప్రైస్ డిక్రీజెస్ ద డిమాండ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే ధర తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ సర్టెన్ టైప్ ఆఫ్ రీజన్స్ ఆర్ బిలో. దట్ రీజన్స్ ఈస్ ఫస్ట్ వన్, ఓల్డ్ అండ్ న్యూ బయర్స్. ఓల్డ్ బయర్స్ అండ్ న్యూ బయర్స్ purchasing of more when price is decrease. ధరలో మార్పు వచ్చినప్పుడు ఓల్డ్ బయర్స్ న్యూ బయర్స్ ఎక్కువ కొనుగోలు చేస్తారు. సో దట్ ఈస్ ఫస్ట్ సబ్ పాయింట్. యాజ్ ద ప్రైస్ ఫాల్స్ సమ్ టైమ్స్ ఓల్డ్ బయర్స్ విల్ బై మోర్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫాల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెవరల్ పర్పస్. సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీకి విద్యుత్తుకి ధర తగ్గుతుందో ప్రజలు ఆ విద్యుత్తుని అనేక ఉపయోగాలకి వాడతారు. వెన్ ద ప్రైస్ ఫాల్ ద న్యూ కన్జ్యూమర్స్ హూ వర్ అనేబుల్ టు బై ద గుడ్ ఎట్ హయ్యర్ ప్రైస్ విల్ ఎంటర్ ద మార్కెట్ టు బై ద గూడ్స్ ఆఫ్టర్ ఏ ఫాల్ ఇన్ ఇట్స్ ప్రైస్. సో విద్యుత్ ధర తగ్గినప్పుడు అనేక ఉపయోగాలకు వాడతారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు న్యూ కన్జ్యూమర్స్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అయిపోయి ఆ వస్తువుని మరి ఇంకెక్కువ కొనుగోలు చేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ ద డిమాండ్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అందుకనే డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి దిగువకు వాలి ఉండటానికి రీజన్ అన్నమాట. సో ఓల్డ్ బయర్స్ అండ్ న్యూ బయర్స్ బోత్ ఆర్ మోర్ పర్చేసింగ్ ఆర్ హై పర్చేసింగ్ when the price is decrease. ఎప్పుడైతే ధర తగ్గుతుందో పాత వినియోగదారులు ఎక్కువ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కొత్త వినియోగదారులు కూడా ఎంటర్ అయిపోయి మార్కెట్లోకి ఆ వస్తువుని ఎక్కువ కొనుగోలు చేస్తారు. అందుకని ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరగటం వల్ల డిమాండ్ కర్వ్ అనేది ఎడమ నుంచి కుడికి దిగువకి వాళ్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇన్కమ్ ఎఫెక్ట్, ఆదాయ ప్రభావము. వెన్ ప్రైస్ ఫాల్స్ the purchasing capacity or the real income of the consumer will increases. సో ఎప్పుడైతే ధర తగ్గుతుందో పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి లేదా వాస్తవిక ఆదాయం అనేది వినియోగదారుడు పెంచుకుంటాడు. దేర్ఫోర్ దే విల్ బై మోర్ యూనిట్స్ ఆఫ్ ఏ కమోడిటీ అండ్ ద డిమాండ్ ఫర్ ద కమోడిటీస్ విల్ ఇంక్రీజ్. అందువలన వినియోగదారులు మరి ఒక వస్తువు యొక్క యూనిట్స్ని ఎక్కువ కొనుగోలు చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, సబ్స్టిట్యూట్స్ ఎఫెక్ట్ అంటే ప్రత్యామ్నాయ ప్రభావము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సెకండ్ వన్లో ఇన్కమ్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే ధర తగ్గుతుందో ద కన్జ్యూమర్ రియల్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజ్, దెన్ ద మోర్ కమోడిటీస్ ఆర్ మోర్ యూనిట్స్ ఆఫ్ ఏ కమోడిటీ పర్చేజ్డ్. So that is real income will be increased, that is income effect. అంటే ధర తగ్గటం వల్ల తన యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి దానిని ఆదాయ ప్రభావం అంటాం. మనీ ఇన్కమ్ కాన్స్టెంట్ బట్ రియల్ ఇన్కమ్ ఇంక్రీజ్ వెన్ ద ప్రైస్ ఈజ్ డిక్రీజ్, ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ డిక్రీజ్. ధర తగ్గినప్పుడు ద్రవ్య ఆదాయం పెరగకపోయినా నిజ ఆదాయం పెరుగుతుంది కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుంది. So that is income effect. Third one is substitute effect. When the price of a commodity falls, it becomes
చీపర్ వెన్ కంపేర్డ్ టు అదర్ సబ్స్టిట్యూట్స్. అంటే ఇక్కడ ఒక వస్తువు ధర తగ్గినప్పుడు ఒక వస్తువు ధర అనేది తగ్గినప్పుడు ఇతర వస్తువుల కంటే ఆ వస్తువు ధర చీఫ్గా ఉంటుంది. నౌ ద కన్జ్యూమర్ విల్ సబ్స్టిట్యూట్ ద చీపర్ కమాడిటీ ఫర్ డెరర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్, టీ విల్ బి సబ్స్టిట్యూట్ ఫర్ కాఫీ. కాఫీకి టీ అనేది సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయము. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ టీ ఈజ్ రెడ్యూస్డ్, టీ ధర తగ్గినప్పుడు, సో ద టీ డిమాండ్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే టీ డిమాండ్ రేఖ అనేది ఎడమ నుంచి కుడికి దిగువకి వాళ్తుంది. ఎందుకంటే కాఫీ ధర కాన్స్టెంట్ ఉండి కాఫీ ధర కంటే టీ ధర తగ్గుతుంది కాబట్టి టీ డిమాండ్ రేఖ ఎక్కువ కొనుగోలు చేస్తారు కాబట్టి డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి దిగువకి వాళ్తుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్ ఈజ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డిమాండ్ కర్వ్ స్లోప్ లెఫ్ట్ టు రైట్. అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా ఒక కారణం డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి దిగువకు వాలి ఉండటానికి. అకార్డింగ్ టు దిస్ లా, if the consumer goes on consuming more units of a commodity, the additional utility goes on diminishing. అంటే ఇక్కడ ఈ సూత్రం ప్రకారము ఎడిషనల్ యూటిలిటీ అంటే అదనపు ప్రయోజనం తగ్గుతుంది. ఎప్పుడంటే ఒక కన్జ్యూమర్ వినియోగదారుడు ఒక వస్తువుని ఒక వస్తువు యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువగా వినియోగించినప్పుడు. దేర్ ఫర్ ద కన్జ్యూమర్ ప్రిఫర్ టు బై మోర్ క్వాంటిటీ ఓన్లీ అట్ లోయర్ ప్రైస్. అందుకనే తక్కువ ధర వద్ద ఎక్కువ కొనుగోలు చేస్తాడు. ఎందుకంటే ఎడిషనల్ యూటిలిటీ విల్ బి డిక్రీజ్. ఉపాంత ప్రయోజనం అనేది తగ్గుతుంది కాబట్టి తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ కొనుగోలు చేస్తాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫాలింగ్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్. అందుకని డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి వాలి ఉండటానికి ఇది ఒక కారణం అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ ఈజ్ గూడ్స్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్. మెనీ గూడ్స్ హ్యావ్ సెవరల్ యూజెస్. అంటే ఒక వస్తువుకి అనేక ఉపయోగాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ అనేది మరి ధర తగ్గినప్పుడు పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ ఫర్ సెవరల్ పర్పస్ వెన్ ద ప్రైస్ ఈజ్ రెడ్యూస్. ఎప్పుడైతే ధర తగ్గుతుందో ఎలక్ట్రిసిటీని అనేక ఉపయోగాలకు వాడతాం కాబట్టి డిమాండ్ విల్ బి ఇంక్రీజ్. సో దీస్ ఆర్ మెయిన్ రీజన్స్ ఫర్ ద స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్. సో one is the old and new bias, income effect, substitute effect, law of diminishing marginal utility, goods have alternative uses. So these are main reasons for falling of the demand curve. Next, second concept, explain the concept of income demand. Income demand యొక్క కాన్సెప్ట్ ని మనం తీసుకుందాం. అంటే ఆదాయ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్. ఆదాయానికి డిమాండ్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ఆదాయ డిమాండ్. వేరియస్ క్వాంటిటీస్ ఆఫ్ ఎ కమాడిటీ దట్ వుడ్ బి పర్చేస్డ్ ఎట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఇన్కమ్ డిమాండ్. సో ఇక్కడ ఒక వినియోగదారుడు తన వేరువేరు ఆదాయ స్థాయిల వద్ద ఎంతెంత పరిమాణంలో కొనుగోలు చేస్తాడో తెలియజేసే డిమాండ్ని ఆదాయ డిమాండ్ అంటాం. సో ద కన్జ్యూమర్ పర్చేజ్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కమాడిటీస్ అట్ వేరియస్ ఇన్కమ్ లెవెల్స్, దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ డిమాండ్. సో ఇన్కమ్ డిమాండ్ ఫార్ములా dn is equal to f of y. So that means dn is equal demand for n వస్తువు యొక్క డిమాండ్, y means income of the consumer, వినియోగదారుని ఆదాయము. నెక్స్ట్, f is equal to functional relationship between demand and income of the consumer. So the concept of income demand explain the two type of goods. సో ఇన్కమ్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రెండు రకాల వస్తువుల్ని మనం తీసుకోవటం జరుగుతుంది. వన్ ఈజ్ సుపీరియర్ గూడ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫీరియర్ గూడ్స్. సో సుపీరియర్ గూడ్స్ మీన్స్ మెరిట్ గూడ్స్, అంటే మన్నిక వస్తువులు. In case of superior goods, when the income of the consumer increases, the demand for superior goods also increases, and if income decreases, demand also decrease. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సుపీరియర్ గూడ్స్ అప్పుడు
అంటే మెరిట్ వస్తువులకి వినియోగదాన ఆదాయం పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ఆదాయం తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. అంటే ద కన్జ్యూమర్ మోర్ ఇన్కమ్ స్పెండ్ ఆన్ సుపీరియర్ గూడ్స్. అంటే కన్జ్యూమర్ ఇన్కమ్ ఎక్కువగా పెరిగినప్పుడు సుపీరియర్ గూడ్స్ని ఎక్కువగా కొనుగోలు చేయటం జరుగుతుంది. సో సుపీరియర్ గూడ్స్ డిమాండ్ కర్వ్ షో ద డయాగ్రామ్. ఇన్ ద డయాగ్రామ్ ఆన్ x-axis డిమాండ్ అండ్ ఆన్ y-axis ఇన్కమ్ ఆర్ షోన్. అంటే x మీద డిమాండ్ని, y మీద ఇన్కమ్ని చూపించడం జరిగింది. ID ఈజ్ ఈక్వల్ దట్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఫర్ సుపీరియర్ గూడ్స్. మన్నిక వస్తువులకు సంబంధించిన డిమాండ్ రేఖ మనం పటంలో చూడవచ్చు. వెన్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ OY టు OY1, అంటే ఇన్కమ్ ఎప్పుడైతే Y నుంచి Y1కి పెరుగుతుందో ద డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్ ఫ్రమ్ OM టు OM1, అంటే అప్పుడు మెరిట్ గూడ్స్కి డిమాండ్ M నుంచి M1కి పెరుగుతుంది. ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్ షోస్ లైక్ an upward sloping demand curve from left to right. సో ఎడమ నుంచి కుడికి ఎగువకు వాలి ఉంటుంది సుపీరియర్ గూడ్స్ యొక్క డిమాండ్ రేఖ. అది పటంలో మనం గమనించవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే నాసి రకం వస్తువులు, తక్కువ రకం వస్తువులు, ఇన్ఫీరియర్ గూడ్స్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్, వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ విల్ డిక్రీజ్ అండ్ if income decreases the demand will be increase. అంటే ఇక్కడ తక్కువ రకం వస్తువులకి వినియోగదాన ఆదాయం పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అలాగనే వినియోగదాన ఆదాయం తగ్గినప్పుడు తక్కువ రకం వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తాము. సో ఇన్ఫీరియర్ గూడ్స్ డిమాండ్ కర్వ్ విల్ బి లెఫ్ట్ టు రైట్ నెగటివ్ స్లోప్. సో షో ద డయాగ్రామ్. In the diagram on x-axis demand for the inferior goods and on y-axis income are shown. అంటే పటంలో x అక్షం మీద డిమాండ్, y అక్షం మీద ఇన్కమ్ని తీసుకోవడం జరిగింది. ID ఈజ్ ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్. నాసిరకం వస్తువుల యొక్క డిమాండ్ రేఖ ID అనేది డిమాండ్ రేఖ పటంలో చూడవచ్చు. when the income is increased from OY to OY1, అంటే ఆదాయం అనేది Y నుంచి Y1కి పెరిగినప్పుడు ద డిమాండ్ ఆఫ్ ది ఇన్ఫీరియర్ గూడ్స్ ఈజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ OM టు OM1. OM నుంచి OM1కి తగ్గుతుంది, అంటే ఆదాయం పెరిగినప్పుడు తగ్గుతుంది. ద ఇన్కమ్ డిమాండ్ కర్వ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్ షో లైక్ ఏ డౌన్వర్డ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో డిమాండ్ రేఖ అందుకనే డౌన్వర్డ్ స్లోప్లో ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్ ఇన్కమ్ డిమాండ్. So income demand explained basis on two type of goods. One is superior goods and inferior goods. So dear economic students, inter or degree students, very careful in this question answer because of very important topics from demand analysis lesson. So all of you carefully read and write perfectly. Thank you for watching this video. Please subscribe.